ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 3500. ఏం చేశారు వాటిని? చాలా రోజులు ఇది ఎక్కడేద్దాం, ఏ గుళ్ళు వేద్దాం అని అన్నీ అనుకొని ఫ్రెండ్స్తో కూర్చొని ఖర్చు పెట్టేశాం. ఓకే. అంటే ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు, ఈ శ్రీకాంత్, శేఖర్ రాజా గారు వీళ్ళందరూ కూడా ఏం లేదు, మంచిగా నాన్ వెజ్లు అవి తెచ్చుకొని ఒక పార్టీ లాగా చేసుకొని, అంటే వీళ్ళతోనే ట్రావెల్ అయ్యాను, వీళ్ళతోనే స్టార్ట్ అయ్యాను. నా షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేస్తాం. ఈ 75 సినిమాలు చేసి ఉంటారు ఇప్పటి వరకు. 75 లేదు 150. 150 మూవీస్ అయినాయా? అంటే చిన్న ఈ పెద్ద ఈ వన్ డే చేసినవి కూడా కౌంటే కదా. అవును అవును. రన్ రాజర్ అంటూ ఇప్పుడు నారీ నారీ నడుమతో ఆల్మోస్ట్ 150 ప్లస్. సూపర్, కంగ్రాట్స్. అయితే 150 సినిమాలు పూర్తి చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా. దాంట్లో ఒక 20 ఆగిపోయి ఉంటాయేమో నాకు తెలిసి, ఓకే. పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చే టైంకో లేకపోతే ఎక్కడో అవి ఎప్పుడో కూడా బ్యాక్లాగ్స్ ఉంటాయి అవి. అందరికీ ఉంటాయి. అవి ఎప్పుడో వచ్చేస్తాయి బయటికి డైరెక్ట్ గా. అదే కొన్ని కొన్ని సినిమాలు 50% అయినాక ఆగిపోతుంటాయి, కొన్ని స్టార్ట్ అయిన 10 రోజులకి ఆగిపోతుంటాయి కదా. అలాంటివి ఒక 10-15 ఉన్నాయి, మిగతా అన్ని అంటే మధ్యలో. అంటే ఈ దాదాపుగా 2014 ఫస్ట్ మూవీ, 14 to 2026 12 years జర్నీలో. అంటే మధ్యలో ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? అరే చేస్తున్నాం కానీ ఇంకా మోర్ డిజర్వ్, అంటే ఇంకా రావాలి మనకు గుర్తింపు, మోర్ డిజర్వ్, ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయ్యారా? లేదు అందరితో పోల్చుకుంటే ఇంకా బెటర్గానే ఉన్నానని. అదే రెండూ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుద్దంటే చాలా మంది అడుగుతుంటారు మామూలుగా కావాల్సిన వాళ్ళే, రే ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి కదా, ఏంట్రా ఇంకా ఎక్కడున్నావు, ఆ టైప్లో కొంతమంది అంటుంటారు. నా వరకు నేను చాలా బెటర్ పొజిషనే ఉన్నాను చాలా మందితో పోలిస్తే. పాపం వాళ్ళు ఇంకా స్ట్రగుల్లో ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకున్నప్పుడు పాజిటివ్గానే ఉంటుంది.